నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి రెడ్మీ నోట్ 15 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో రెడ్మీ నోట్ 15 5G చూసుకుంటే మాత్రం అఫీషియల్గా మీరు చూసుకోవచ్చు సేల్ అవుతుందో పోయి నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ రేపు స్టార్ట్ అవుతుంది అంటారు. సో వీడియో వచ్చేసరికి టైం పడుతుంది కానీ ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే 23,000 రూపీస్ ప్రైస్ ఉంది. మెయిన్ ఫాస్ట్ స్ట్రాంగ్ సింపుల్ బెటర్ ఉంది. 100 మెగాపిక్సెల్ మాస్టర్ పిక్సెల్ ఎడిషన్తో పాటు కూడా వస్తుంది. హైలైట్ చూసుకుంటే ఇది 100 మెగాపిక్సెల్ ఇది 4K ఓఎస్ తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. స్లిమ్ బాడీ ఉంది, 7.35 స్లిమ్ బాడీతో పాటు వస్తుంది. 32 100 బ్రైట్నెస్, 5520 mAh బ్యాటరీ, IP68 రేటింగ్ అండ్ హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. సో హైపర్ ఓఎస్ మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఓఎస్ అప్డేట్స్ అయితే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ పెట్టిర్రు. నేను చెక్ చేసినప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ 4 ఓఎస్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. సరే ప్రైస్ చూసారు కానీ సో అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 23,000 ఉంది. ఆఫర్స్ ఇక్కడైతే కార్డ్ ఆఫర్స్ ఉన్నవి. ఇక్కడ 3,000 రూపీస్ ఒకటి ఆఫర్ ఉంది, 2,000 రూపీస్ ఒక ఆఫర్ ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం మీకు 23,000కి ఉంది. 8GB అండ్ 2GB షో వేరియంట్ వచ్చేసరికి 25,000 ఉంది. అండ్ కలర్ చూసుకుంటే ఇక్కడ బ్లాక్, గ్లేసియర్ బ్లూ అండ్ మిస్ట్ పర్పుల్ 3 కలర్ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందన్నమాట. నా ఒపీనియన్లో ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవాలని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తారు. సరే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చారు అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే అమెజాన్లో లిస్టింగ్ అయింది. సేల్ స్టార్ట్ కాగానే ప్రోడక్ట్ మీకు అవైలబుల్ అయిపోతుంది. సో ఇక్కడ 6 months ఆఫ్ 100GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. 3 months ఆఫ్ స్పాటిఫై ప్రీమియం వస్తుంది. 2 months ఆఫ్ యూట్యూబ్ ప్రీమియం కూడా సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఇదొకటి. అండ్ కెమెరా కట్అవుట్ చూసుకుంటే ఫస్ట్ అయితే వచ్చేస్తే 108 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా యాంగిల్ కెమెరా, నెక్స్ట్ ఫ్లాష్ అండ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ సెన్సర్తో పాటు వస్తుంది. ఓవరాల్గా మంచిగా ఉంది బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ అవుతుంది, హైలైట్ ప్రైస్ ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ చూసారు కదా బై. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, జర యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అయితే చేయండి. కమింగ్ టు ప్రైస్ విషయానికి వస్తే మాత్రమే నాకైతే ఒకటే మాట అనిపించింది. ప్రైస్ ఇదంతా చూసినాక స్లైట్గా కొంచెం ఓ ప్రైస్డ్ అయితే అనిపించింది. జెన్యున్ చెప్పుకోవాలంటే తీసుకోవాలంటే మాత్రమే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకోండి. లేదంటే మాత్రమే మనకి ఎట్లయినా సేల్స్ వస్తున్నాయి, సమ్మర్ సేల్ అన్న రిపబ్లిక్ డే సేల్స్ అన్న వస్తాయి కదా, అప్పుడు సేల్ వచ్చినా కొంచెం తగ్గుతుంది. అప్పుడు తగ్గినాక అప్పుడు కార్డ్ ఆఫర్ చూసండి. అప్పుడు 20,000 21,000 అట్లా వస్తాయి. తీసుకునే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదు. సో స్పెసిఫికేషన్కి వచ్చేసరికి అయితేనేమో ఇంతకుముందు చెప్పినట్టు 3 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. మంచి ప్రాసెసర్ 4 nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన ప్రాసెసర్ వస్తుంది. క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, ఆక్టోకోర్ వస్తుంది, అడ్రినో జీపీ వస్తుంది అండ్ LPDDR4 ఎక్స్ట్రామ్ UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ SD కార్డ్ కూడా పెట్టుకునే క్యాపబిలిటీ అయితే ఇచ్చారు. ఇక్కడ వెయిట్ చూసుకుంటే 178 grams వెయిట్ ఉంది. సో స్టార్టింగ్లో చెప్పినా కదా, అది ఏమంటారు, ఇది పెద్ద బ్యాటరీ వస్తుంది. 5520 mAh బ్యాటరీ ఇక్కడ హైలైట్లో చూపించినట్టు మీకు ఇది 5520 mAh బ్యాటరీ. సో ఇంత బ్యాటరీ ఎక్కువ ఉన్నా సరే కూడా స్లిమ్ ఉంది. సో 178 grams ఒక మంచిగా అనిపించింది. 6.77 AMOLED డిస్ప్లే వస్తుంది అండ్ ఇక్కడ అన్ని ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే మనకు అంతా తెలిసిందే, 100 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. నార్మల్గా 1080p 30fps అండ్ 720p ఫ్రంట్ మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఇక్కడ 1080p 30fps అండ్ 720p 30fps వస్తుంది. 5520 mAh బ్యాటరీ విత్ 45 ఛార్జెస్. సో ఛార్జింగ్ టైం పడుతుంది. ఐ థింక్ 1 hour పడుతుండొచ్చు ఫుల్ ఛార్జ్ కావడానికి. కానీ ఈజీగా బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి అయితే 1 full day వచ్చేస్తుంది. హెవీ యూజర్కి అయితే మాత్రం పొద్దున ఛార్జింగ్ చేసిందంటే మధ్యాహ్నం 2-3 దాకా కూడా వస్తుంది. AMOLED కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఏ ఫేస్ అన్లాక్, హైబ్రిడ్ స్లాట్ వస్తుంది, ఒక సిమ్ కార్డ్ లేకపోతే SD కార్డ్ వస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ రెండు నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టాండర్డ్ నెట్వర్క్ చూసుకుంటే మాత్రమే దగ్గర 7 నెట్వర్క్స్ వస్తున్నాయి. నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ వస్తుంది 4 నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వర్జన్ 5.1 వస్తుంది, డ్యూయల్ వేరియంట్ వైఫై వస్తుంది, వైఫై డైరెక్ట్ సపోర్ట్ వస్తుంది. లొకేషన్ సంబంధించి చూసుకుంటే GPS L1, గ్లోనస్ G1, BTS B1 ప్లస్ B1C గ్యాలియోస్ E1తో పాటు వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది. డాల్బీ అట్మాస్ ఐఎస్తో పాటు వస్తుంది. IP65 రేటింగ్ వస్తుంది, 6.66 రేటింగ్. సెన్సార్ చూసుకుంటే వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్, అప్డేట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఐఆర్ బ్లాస్టర్, జిరోస్కోప్తో పాటు, సో ఐఆర్ బ్లాస్టర్తో పాటు వస్తుంది అండ్ హైపర్ OS 2తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇంతకుముందుకే
స్టార్టింగ్లో కూడా చూపించినాను. హైపర్ ఓఎస్ కాడికి వచ్చేసరికి అయితే 4 years ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్స్ వస్తున్నాయి అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తున్నాయి. సో అది ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట. సో అదొకటి జర మంచి విషయం అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మీకు లైక్ ఆండ్రాయిడ్ 15 వచ్చిందంటే మాత్రమే ఆండ్రాయిడ్ 19 దాకా వస్తుంది. సో 16 ఉందంటే మాత్రం 20 దాకా వస్తుంది అండ్ 6 years దాకా అయితే మాత్రం అప్డేట్స్ వస్తాయి. సో లాంగ్ డ్యూరేషన్లో మాత్రం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినాక మీకు ఏమొస్తుంది అంటే మాత్రం రెడ్మీ నోట్ 15 5G స్మార్ట్ ఫోన్ 45 వాట్స్ అడాప్టర్, యూఎస్బీ కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్, ఇంజెక్టర్ పిన్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను రెడ్మీ వాళ్ళది. నా ఒపీనియన్లో తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేయండి. లైక్ 23,000 అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఆఫర్స్ అప్లై చేసినాక మీకు తక్కువకి వచ్చిందంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు, ప్రైస్ విషయం మీద నా ఒపీనియన్ చెప్పినాను, స్పెసిఫికేషన్ చూసిరు. ఫైనల్గా మీరు ఏమనుకుంటారు? కొన్నారా ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.